కన్న తల్లినే లవ్వర్తోటి చంపిపించిన కన్న బిడ్డ. ఫస్ట్ చున్నితోటి ఉరు వేసిండ్రు, చచ్చిందని అనుకున్నారు. జరసేపు అయినాక కాళ్ళు కొట్టుకుంటున్నది అని మళ్ళా ఫోన్ చేసి ఇగో అమ్మ చచ్చిపోయలేదు తొందరగా వచ్చేసే అని పిలిపించి సుత్తే ఇచ్చి కండ్ల ఎదురుగా కొట్టిపించి చంపిపించిన కన్న బిడ్డ. సమాజం ఎటు పోతుంది, ఏమిటిది ఇది అసలు? అరే 10వ తరగతి చదువుతున్నదంట పిల్ల, అసలు మైనరు. అసలు ఇన్స్టాగ్రామ్లో లవ్లో పడ్డదంట ఒకనితోటి. వాళ్ళు మధ్యలో జర బయటికి పోతే మిస్సింగ్ కేసు పెట్టి పిలిపించిందంట. పిలిపించిన తర్వాత తన బిడ్డని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్లాన్ మీద వాడిని పిలిపించి తల్లిని ఖతం చేయించింది. చూసిండ్రా? ఆ తల్లి 9 నెలలు మోసి 9వ నెల లాస్టులా పురిటి నొప్పుల బాధలు పడి కన్న తల్లిని ఎట్లా చంపిపోయే బుద్ధి అవుతుంది మీకు? ఇంత సైకోలాగా మారిండ్రు లేడీస్. చూసిండ్రా ఫ్రెండ్స్? వామ్మో, ఈ న్యూస్ వింటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే కొంతమంది తల్లిదండ్రులకు గంజి పోయాక రోడ్ల మీద వదిలేస్తుండ్రు, ఇంకోటి అనాథాశ్రమాలలో వేస్తుండరు. కానీ అలాంటివి విన్నా కానీ కన్న తల్లిని కన్న కూతురు చంపిపించింది అంటే ఈ లోకం ఎటుపోతున్నది? పాపము పెరిగిపోతున్నది. ఏదో ఒక రోజు ఈ లోకం అంతమైపోతుంది, బరాబర అంతమైపోతుంది. ఇటువంటివి అసలు నిజంగా తల్లిని చంపాలనే ఆలోచన ఎట్లొస్తుంది అసలు? అయినా కానీ మర్డర్ చేస్తే మంచిగా బతకొచ్చు అని ఎట్లా అనుకుంటారు? చంపిండ్రంటే శిక్ష అనుభవించక తప్పదు. ఇంకొక విషయము, అసలు మైనర్లో ఏజ్ ఉండి లవ్ చేసుకుంటే అది వేరు. మైనర్ బాలిక అంటే నా బిడ్డ డాక్టర్ కావాలి, నా బిడ్డ ఏదో కలెక్టర్ కావాలి, టీచర్ కావాలి అని ఎంత కలలు కానీ ఉంటుంది ఆ తల్లి. అందుకనే కదా ఓ వెనకాల లేచిపోయినా కూడా తీసుకొని వచ్చి చదువుకునికి పెట్టింది. అరే ఆ పిల్ల చంపి అదే పూజ రూమ్లా పూజ చేయంగా జారి కింద పడదని ఫోన్ చేసిందట వాళ్ళ పెద్దమ్మకు. ఎంత విడ్డూరం చూసిర్రా ఇది? వామ్మో, ఇప్పటికైనా జర జాగ్రత్త ఉండండి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా పిల్లలను ఎట్లా పెంచాలో జర భయం భక్తితోటి పెంచి జర మీ కష్టాలు కూడా చెప్పుకోర్రి, ఓకేనా? ఎందుకంటే మీ కష్టాలు మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి తెలిస్తేనే ఇట్లా గాడి వ్యాపారం చేయరు, సరేనా? ఇంకోటి ఫోన్లు పెట్టకూర్రి లేడీస్ తోటి, పిల్లలతోటి. బాధాకరం, చాలా బాధాకరం ఇది.